పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఈ ఆవరణంలో కానీ ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు తప్పనలో ఎవరికి చోటే
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. వాక్యములున్న జీవము మా హృదయములోనికి రానివ్వండి. వాక్యములున్న పరిశుద్ధాత్మ అగ్ని మా హృదయాల్ని మండించులాగున చేయండి. మీ వాక్యము కొరకు మేము సిద్ధపడుచు ఉన్నాము. మా ఆత్మలకు మాకు కావలసిన మీ మాటలు, పరిశుద్ధమైన మాటలు మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 146వ కీర్తన. 146వ కీర్తన 7వ వచనం నుండి చదువుకుందాం. 7 నుండి 9 వరకు. 146వ కీర్తన 7వ వచనం నుండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ప్రభునందులరా, మనం చదివిన ఈ వాక్య భాగంలో ఈ 7వ వచనం 8వ వచనం మనం బాగా గమనిస్తే లెఫ్ట్ సైడ్, ప్రతి సెంటెన్స్కి లెఫ్ట్ సైడ్ యెహోవా 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 అని ఉంది. బాగా గమనించండి. ప్రతి సెంటెన్స్కి లెఫ్ట్ సైడు యెహోవా అనే మాట ఉంది. అనగా ఆయన సర్వశక్తుడగు దేవుడు అని మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత రైట్ సైడ్ గనక మనం చూస్తే ఒక మాట, అంటే ప్రతి సెంటెన్స్లో ఒకే మాట రాలేదు, కానీ ఒక్కొక్క మాట మారుతా వచ్చింది. అదేంటి అని అంటే 7వ వచనంలో న్యాయము తీర్చును, ఆహారము దయచేయును, విడుదల చేయును, తెరవజేయువాడు, లేవనెత్తువాడు, ప్రేమించువాడు, కాపాడువాడు అని
ఆదరించువాడు. వంకర మార్గముగా ఆయన వంకర మార్గముగా చేయు. ఇలాగూ ఆయన చేసే పనులు, వీటినేమంటామంటే ఆ యెహోవా యొక్క పనులు ఇక్కడ ఉన్నాయి. అంటే వీటన్నిటిని మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని స్వభావం ఎలాంటిదో మనకి ఇక్కడ తెలియజేయబడతా ఉంది. దేవుని స్వభావం ఏమిటి అంటే, ఒక మనము దేవుని తెలుసుకోవాలంటే ఆయన స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకసారి ఈ సైన్స్ రిపోర్టర్ అని ఒక మ్యాగజైన్ ఉంది. సైన్స్ రిపోర్టర్ అంటే సైంటిఫిక్గా ఎప్పటికప్పుడు అప్డేట్ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ బుక్ బాగా చదివేవాడిని. వీక్లీ బుక్ ఆ సైన్స్ రిపోర్టర్ తీసుకొని ఎప్పటికప్పుడు, నాది సైన్స్ గ్రూప్ కాబట్టి ఆ సైన్స్ విషయాలు బాగా చదివేవాడిని. అక్కడ ఏంటి అనంటే రకరకాల సైంటిస్టుల గురించి ఉంటుంది. రకరకాల సైంటిస్టులు, కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్టులు ఉంటారు, ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్టులు ఉంటారు, అలాగే బోటనీ, జువాలజీ అలా రకరకాల వాటిని గురించిన సైంటిస్టుల గురించి రాస్తారు ఆ సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్లో. వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా ఒక ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్ట్ ఉంటే ఆ ఫిజిక్స్కి సంబంధించిన విషయాలే రాస్తూ ఉంటాడు ఎప్పుడు. అలాగే ఒక కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్టు ఎప్పుడూ ఆ కెమిస్ట్రీని గురించే రాస్తూ ఉంటాడు. అంటే ఒక సైంటిస్టు తను చదివిన ఆ బుక్కు లేక తన శాఖ ఏదో ఆ శాఖను గూర్చే చెబుతూ ఉంటాడు. అవి అందరూ కలిపితే కానీ అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ దేవుని గురించి మనం స్టడీ చేస్తే దేవుడు ఒక్కడే, కానీ అన్నిటిని గురించి చెబుతూ ఉన్నాడు. అన్నిటిని గురించి చెబుతున్నాడు. అంటే దేవుడు ఎలాగ చేస్తున్నాడంటే 7వ వచనంలో చూస్తే ఆయన న్యాయము తీర్చును. అంటే ఇక్కడ దేవుడు ఒక జడ్జిలాగా పనిచేస్తున్నాడు. లా తెలుసు దేవునికి, న్యాయశాస్త్రం తెలుసు, అందువలన న్యాయము తీరుస్తూ ఉంటాడు. తర్వాత 7వ వచనంలో 2వ లైను ఆహారము దయచేయను. అంటే ఆయన ఒక్క జడ్జిలాగానే పనిచేయట్లేదు, కానీ నీకు ఆహారము దయచేవాడు, ఫుడ్ సప్లయర్గా ఉంటున్నాడు ఇక్కడ. ఫుడ్ సప్లయర్ అనగానే అగ్రికల్చర్తో కూడా మనకు సంబంధం ఉండాలి. పంటలు పండించటం, ఆ ధాన్యాన్ని ప్రజలకు అందించటం, ఫుడ్ సప్లయర్గా ఉంటున్నాడు. తర్వాత 3వ లైన్ చూడండి, బంధింపబడిన వారిని విడుదల చేయను. ఇక్కడ పాత్ర, దేవుని పాత్ర ఏంటంటే ఒక రిడీమర్. రిడీమర్ అంటే విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారికి కావలసిన సహాయము చేసి వారిని విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. అవసరతలో ఉన్న వారికి వారి అవసరతను తీర్చి వారికి సహాయము చేసే ఒక రిడీమర్గా, రిలీజర్గా ఉంటూ ఉన్నాడు. తర్వాత 8వ వచనం చూడండి, కన్నులు తెరవజేయువాడు. కన్నులు తెరవజేయువాడు అంటే ఇక్కడ కన్నులు
సంగతి ఆలోచించేది ఎవరు? కంటి డాక్టరు, అంతే కదా. నీ కన్నును గురించి ఆలోచించేది ఎవరంటే కంటి డాక్టరే, ఆప్థమాలజిస్ట్. అంటే ఇక్కడ దేవుడు ఒక ఆప్థమాలజిస్ట్గా, ఒక వైద్యుడుగా నీ బాడీని గూర్చి కేర్ తీసుకునే వ్యక్తిగా ఇక్కడ ఉంటూ ఉన్నాడు. ఇది దేవుని క్యారెక్టర్. నెక్స్ట్ 2వ లైన్ చూడండి. కృంగిన వారిని లేవనెత్తువాడు. అంటే లేవనెత్తువాడు అని అంటే నీ స్థితి అడుగున ఉందనుకోండి, నీ పరిస్థితి కృంగిపోయిందనుకోండి, నీకు సహాయం చేసి నిన్ను పైకి లేవనెత్తువాడు, నిన్ను ప్రమోట్ చేసేది దేవుడే. నీవు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను ప్రమోట్ చేస్తాడు, నీకు లిఫ్ట్ ఇస్తున్నాడు.